టీజీపీఎస్సీ ఆఫీస్ ముట్టడికి తెలంగాణ జాగృతి నాయకులు యత్నించారు. గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాగృతి నాయకుల్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు జాగృతి నాయకుల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. జాగృతి నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ను తెలంగాణ జాగృతి కార్యకర్తలు నాయకులు కూడా ముట్టడించారు. ముఖ్యంగా గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ తో కూడా కానీ పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా టీజీపీఎస్సీ ఆఫీస్ కు ముందు బైఠాయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వెంటనే వారిని అడ్డుకున్నారు. లోపలికి వెళ్ళలేకుండా బ్యారికేడ్లు వేసి వెంటనే అక్కడి నుంచి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి నాంపల్లి సహా వివిధ పోలీస్ స్టేషన్లకు కూడా తరలించారు. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి హైకోర్టు ఇప్పటికే స్పష్టంగా ప్రభుత్వాన్ని చెప్పింది. ఖచ్చితంగా దీనిపై మళ్ళీ రీవాల్యుయేషన్ అన్న చేయాలి, లేకపోతే రద్దన చేయాలని చెప్పింది. ఈ క్రమంలోనే ఇటు జాగృతి కార్యకర్తలను కూడా ఖచ్చితంగా గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా రద్దు చేసి మళ్ళీ గ్రూప్ 1 సంబంధించి పరీక్షలు నిర్వహించాలని కూడా పట్టుబడుతా ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రభుత్వం మళ్ళీ దీనిపై రిట్ పిటిషన్ వేయాలని కూడా చూస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం ఆ రకంగా వేయొద్దు, ఎందుకంటే విద్యార్థులకు నిరుద్యోగులకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ పరీక్ష నిర్వహించాలనే డిమాండ్ తోనే ఈ రోజు జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లారు. మరోవైపు జాబ్ క్యాలెండర్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ చేయడం లేదు. ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టోలో పెట్టారు, కానీ ఇప్పుడు భర్తీ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసి ఎప్పుడెప్పుడు ఏ ఖాళీలు భర్తీ చేస్తారో చెప్పాలంటూ కూడా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూనే టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడికి యత్నించారు. అది ఈ సమయంలోనే జాగృతి కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. పోలీసులు మాత్రం లోపలికి వెళ్లకుండా వారిని అడ్డుకుని వాళ్ళందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు. యువతనంతా ఏకం చేసి అవసరమైతే రేవంత్ రెడ్డి గారు ఇంటిని కూడా ముట్టడం చేయడానికి